సుమా అడ్డా ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డా ఆడడానికి లెట్స్ వెల్కమ్ హీరో గోపిచంద్ గారు. వెల్కమ్ గోపిచంద్ గారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు బొక్కేలు బొక్కేలు ఇచ్చేసేయడమే. మీకు ఎప్పుడైనా ఇచ్చానా? నేను అమ్మాయిలు అన్నాను కానీ అందమైన అమ్మాయిలు అనలేదు. ఇచ్చండి ఇచ్చండి ఇచ్చండి. మళ్ళీ ఎందుకు మళ్ళీ? డింపుల్ వెల్కమ్ వెల్కమ్. ఐ లైక్ యువర్ ఎనర్జీ. మీకు కూడా ఈ పాటలో మంచి బీట్ ఉంది కాబట్టి స్టెప్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్ గా. కాదు కాదు, గోపిచంద్ గారు పక్కన ఉంటే స్టెప్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ఈ కాంబినేషన్ టీమ్స్ డివైడ్ చేస్తే కొంచెం ఏదో నాకు కరెక్ట్ గా మ్యాచ్ అవ్వట్లేదు. yes dimple and me. సీను అండ్ గోపిచంద్ గారు సూపర్. అండ్ డింపుల్ అండ్ శ్రీవాస్ గారు. సో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి స్టూడెంట్స్ వచ్చారండి మాస్టర్ మైండ్స్ నుంచి. వీళ్ళేమో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఈ షో మొత్తం టైం మీద ఆధారపడింది. ఏదైనా మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ పోయినటువంటి టైం ని మాత్రం మనం సంపాదించుకోలేము. అయితే స్టార్ట్ చేసేద్దాం తొందరగా. రౌండ్స్ అన్ని బాగా ఆడినట్టయితే ₹1,00,00,000 వరకు సంపాదించుకునేటువంటి అవకాశం మీకుందండి. డబ్బులు ఇస్తారా? ఇదిగోండి. సీనా ఒరిజినల్ ఒకసారి చూడు. హలో హలో, నన్ను గానీ నా డబ్బుల్ని గానీ దగ్గరగా చూడడానికి వీల్లేదు. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఒక్కొక్క టీం కి 90 సెకండ్ల టైం ఇస్తాం. కొన్ని సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. మీరు ఆన్సర్ మాత్రం అవును కాదు అని మాత్రమే చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్లకి 50,000 వచ్చేస్తాయి. మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారో మీకు అన్ని 50,000 పెరుగుతూ వెళ్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ యాంకర్ ఎవరు? సుమా. అవునా కాదా? కాదు. సో మొదలెట్టేద్దామా ఆలస్యం చేయకుండా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక వ్యక్తి అబద్ధం చెప్పేటప్పుడు అతని ముక్కు మీద వేడి పెరుగుతుంది. కాదు. లాయర్ ని తెలుగులో వకీలు అంటారు. అవును. ఎమోజీ భాష ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న భాష. అవును. లవకుశ మూవీలో ఎన్టీఆర్ 3 పాత్రలు చేశారు. అవును. మొసలి తన నాలుకని బయట పెట్టగలదు. కాదు. కుక్కని కౌగిలించుకుంటే బాధ తగ్గిస్తుంది. అవును. డీజే టిల్లు సినిమాలో హీరో సిద్ధార్థ్. కాదు. కాలీఫ్లవర్ ని తెలుగులో క్యాబేజ్ అంటారు. కాదు. కుడి చెవి సంగీతాన్ని ఎక్కువగా గమనిస్తుంది. తెలీదు. పవన్ కళ్యాణ్ మొదటి పేరు కొనిదెల శివశంకర్ కళ్యాణ్ బాబు. కాదు. క్రికెట్ ఇండియా నేషనల్ గేమ్. కాదు. వారంలో మొదటిగా వచ్చే రోజు ఆదివారం. అవును. నాగార్జున భార్య పేరు అమలా పాల్. కాదు. ఓవరాల్ గా 9 మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. 4,50,000 మీరు గెలుచుకున్నారు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. నాగార్జున భార్య పేరు అమలా పాల్ కాదా? వాట్ ఎ క్లారిటీ. ఒక వ్యక్తి అబద్ధం చెప్పేటప్పుడు అతని ముక్కు మీద వేడి పెరుగుతుంది. మీరేమన్నారు? కాదు అన్నారు. కానీ అవునంట. కోపం వచ్చినప్పుడు వేడి పెరుగుతుందంట ముక్కు మీద. హార్వర్డ్ యూనివర్సిటీ సర్వేలో తేలిందంట ఇది. అందుకే కోపం ముక్కు మీద ఉందంటారు కదా. yes that is the right answer. ఎవరి మీదైనా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే కోపంగా ఉన్నప్పుడు నీ కోపం వచ్చింది, నీ కోపం రాలేదు అంటే ఇలా వేడి పెట్టి చూడు. థర్మామీటర్ పెట్టాలి అక్కడ. మీకు ఒకవేళ కోపం తెలియకపోతే స్టవ్ దగ్గర పెట్టండి. అలాగే లాయర్ ని తెలుగులో వకీల్ అంటారు అంటే రైట్ చెప్పారు మీరు. బట్ ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. वकील साहब, वो वकील साहब है जी. यहाँ पे बोलते
న్యాయవాది లవకుశ మూవీలో ఎన్టీఆర్ 3 పాత్రలు చేశారు అంటే మీరు రైట్ అన్నారు. జై లవకుశలో చేశారు, లవకుశలో కాదు. అలాగే మొసలి తన నాలుకని బయట పెట్టగలదంటే అంతసేపు ఆలోచించారు ఏంటంటే మీరు? అంటే మొసలి పళ్ళు కనిపిస్తే కానీ నాలుగు ఎప్పుడు కనిపించలేదు కదా. ఎప్పుడు మొసలి మీ దగ్గరకు వచ్చి అనలేదా? ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆ కుక్కని కౌగిలించుకుంటే బాధ తగ్గిస్తుందంట. నిజంగానే మీ ఇంట్లో కుక్క ఉందండి? 5 dogs ఉన్నాయి. కానీ మీరు బిజీగా ఉంటారు కదా, హౌ కెన్ యూ స్పెండ్ టైమ్ విత్ ద డాగ్స్? మా ఇల్లు ఒక మినీ జూ. ఫిషెస్ ఉన్నాయి, తర్వాత ఒక 10-15 హెన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 15 people ఉంటారు ఇంట్లో, ఎవరొకరు చూసుకుంటారు. ఈ హెన్స్ ఉండడానికి రీజన్ ఎవ్రీ సండే ఒకటి. We don't. మీరు తినరా? ఇంట్లో తినను. ఇంట్లోవి తినరు. కాదు, ఆ కోడి మర్యాద రామన్లో సునీల్ లాగా అనుకుంటూ ఉంటుంది అనమాట. బయటకి పోకు. బయట పెట్టాకనే వేసేయటమే. సో యు ఆర్ a pet lover. Very nice Very to know much. that. వెనకాల డబ్బులు పోతాయి. మీరు షై పర్సన్ అనుకున్నాను కానీ డబ్బులకు షై కాదు. వీళ్ళు 9 కరెక్ట్ చెప్పారు. అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? 20. ఒకసారి చూపించండి క్వశ్చన్. యోర్ టైం స్టార్ట్స్ నౌ. హైట్ తక్కువగా ఉన్నవారికి కోపం ఎక్కువ వస్తుంది. నో, కాదు. బొద్దింక రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కాదు. కాఫీ తాగే వారి కంటే తాగని వారే ఎక్కువ కాలం బతుకుతారు. అవును. 1 కోటి రూపాయల్లో 7 సున్నాలు ఉంటాయి. అవును. వేసవిలో ఈఫిల్ టవర్ 6 అంగుళాలు పెరుగుతుంది. కాదు. బాహుబలి మూవీలో రాణా రమ్యకృష్ణ సొంత కొడుకు. అవును. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి. సామెత. అవును కాదు. అవునా కాదా? కాదు. తిరుపతిలో కాలినడకన వెళ్లే మార్గంలో 3550 మెట్లు ఉంటాయి. అవును. యూకేలో 18 ఏళ్లు వచ్చే వరకు సిగరెట్ కొనడానికి అనుమతి లేదు. అవును. ఒలింపిక్ జెండా పైన మొత్తం 6 రింగులు ఉంటాయి. కాదు. 1 శతాబ్దం అంటే 10 సంవత్సరాలు. కాదు. రాత్రి టైం 12 అయితే 12 PM అని అంటాము. కాదు. రోజుకి 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అవును. కరెక్ట్. ఇదిగోండి 5 లక్షలు. హైట్ తక్కువ ఉన్న వారికి కోపం ఎక్కువగా వస్తుంది. అలా హైట్ తో కోపానికి సంబంధం ఏం లేదంటండి. అది కాదన్నాగా. అదే అందుకనే పాపం చాలా మంది హైట్ తక్కువ ఉంటే వాళ్ళని పొట్టి అంటే కూడా వాళ్ళ కోపం రావట్లే. వాళ్ళు తెచ్చుకోవాలి కొంచెం కోపం. అంటున్నారా ఇప్పుడు? కాఫీ తాగే వారి కంటే తాగని వారే ఎక్కువ కాలం బతుకుతారు అంటే రాంగ్. ఇన్ఫాక్ట్ కాఫీ తాగే వాళ్ళు తాగని వాళ్ళ కంటే కొంచెం ఎక్కువ బతుకుతారంట. ఇలాగని చెప్పి నేను చెప్పానని వెళ్ళిపోయి ఇంకా కాఫీ డేలో కూర్చోకండి, ఓకేనా? 1 కోటి రూపాయలు 7 సున్నాలు ఉంటాయి. నీకు ఎలా తెలుసు చెప్పు? ఆయనకైతే తెలుసు బాగా. అంటే నాకు ఎప్పుడు తెలిసింది 1,05 ఉంటాయి. అవును. తర్వాత 10 లక్షలు అంటే 6 ఉంటాయి, కోటి అంటే 7 ఉంటాయి. అలాగా. గోపిచంద్ గారు, నేను సీను 1 కోటి రూపాయలు చూడాలనుకుంటున్నాను. త్వరలో ఏం చేయమంటారు? నిజం చెప్పండి. నిజంగా చూడలేదు సీను. ఇంకా ఎక్కడ చూడరు, అన్ని లోపలే ఉన్నాయి. సంపాదించిన ఇంట్లో పెట్టుకుంటే చూడగలం, ఎప్పటికప్పుడు అన్ని కొనేస్తుంటే ఎలా చూస్తారు? కొనడం అంటే ఆయన అనేది నా విగ్గు, నా మేకప్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. వేసవిలో ఈఫిల్ టవర్ 6 అంగుళాలు పెరుగుతుందంట. మీరు రాంగ్ అని చెప్పారు, కానీ పెరుగుతుందంట. ఎలా పెరుగుతుందమ్మా? దానికి వాడినటువంటి మెటల్ అలాంటిదంట. అది కొంచెం అట్లా ఇట్ ఇస్ గ్రోయింగ్ అంట. అంటే సాగుతుంది పాపం. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నెయ్యి. సామెతే కదా అన్నారు, కానీ మేము దాన్ని రివర్స్ లో చెప్పాము. అంటే మీరు చెప్పింది రైట్ అన్నారు, కానీ ఇది రాంగ్ ఆన్సర్. అది ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ముందు కాదన్నంగా అని మళ్ళీ తర్వాత అవును అన్నారు. ఫస్ట్ కాదన్న, అదే లాక్ చేయండి ప్లీజ్. ఓకే సరే, ఓకే డన్. సరే, దానికి హాఫ్ మార్క్. నాకు తెలియక అడుగుతాను, మీరు స్కూల్ డేస్ లో ఇలాగే సంపాదించే వాళ్ళ మార్క్? ఎప్పుడైనా మీరు చీటింగ్ చేసి దొరికిపోవడం లాంటివి ఏమైనా జరిగిందా అండి స్కూల్లో? కాపీ కొట్టేయడం. బాబాయ్ కనిపించడానికి ఏమో రాముడు మంచి బాలుడు లాగా ఉన్నారు. అప్పుడే దొరకం. అండ్ రోజుకి 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, ఏం జరిగింది అక్కడ? అవునన్నా, అది రాంగ్ ఆన్సర్. అప్పుడు ఎన్ని గంటలను పడుకోవచ్చు? అడిగి బద్ధకం వస్తుంది కానీ గుండెపోటు అయితే రాదు.
కాదమ్మా 8 గంటల కంటే ఎక్కువ పడుకోవాలంటే 16 గంటలు పడుకుంటాను నేను. తిన్నది మొత్తం అరకపోతే ఎలా వస్తుంది? కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఒక హార్ట్ అటాక్ వస్తుంది. కరెక్ట్ అది. అది నీకు సంబంధించిన సమస్య. అందరికీ దాన్ని నువ్వు పెట్టేస్తే ఎలాగా? సో మన సెకండ్ రౌండ్ నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్ అండి. మేము స్క్రీన్ మీద అవుట్ ఆఫ్ ఫోకస్ లో బ్లర్డ్ గా ఉండేటువంటి ఒక పిక్చర్ చూపిస్తాం. స్టార్టింగ్ అమౌంట్ 1 लाख రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా తగ్గుతూ వస్తుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. అక్కడ తగ్గినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో అది మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే మీ అకౌంట్ లోకి వస్తుంది. రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే అంతే అమౌంట్ మీ అకౌంట్ లోంచి పోతుంది. మొదలెడదామా? ఈ ఫోటోలోని హీరో హీరోయిన్లు ఎవరో గెస్ చేసి చెప్పండి. పిక్చర్ ప్లీజ్. ఓకే ఓకే సీను సీను. చిరంజీవి గారు, శ్రీదేవి గారు. చిరంజీవి గారు, శ్రీదేవి గారు. జగదేక్ వీరుడు అతిలోక సుందరి. ఎలా చెప్పారండి? అసలు ఏం కనిపించట్లేదు. లేదు లేదు లీక్, ఇది క్వశ్చన్ లీక్ సార్. 100% కాదు సార్. అక్కడ బ్లూ డ్రెస్, హెయిర్ డ్రెస్. బ్లూ డ్రెస్, హెయిర్ డ్రెస్. అయితే నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఆ పాట ఏంటో చెప్పు. అమ్మని తీయని అమ్మని కాదు, అబ్బని. అబ్బని తీయని దెబ్బ. సరే నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ స్టెప్ ఏంటో చేసి చూపించు. హలో హలో. సరే ఓకే చెయ్యండి. ఏమైంది సీను? ఏమైంది? బేసికల్ గా కామెడీ కరెక్ట్ నాకు అనిపించింది. ఎనివే ఇది కరెక్టా కాదా చూద్దామండి. రైట్ ఆన్సర్. చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు అని మీరు బజర్ నొక్కే టైం కల్లా 41,000 దగ్గర ఆగింది. సో 41,000 మీకు ఇస్తున్నాం. క్వశ్చన్ నంబర్ 2. ఈ ఫోటోలోని హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎస్ డింపుల్ డింపుల్ డింపుల్. ఎన్టీఆర్. వస్తే 60,000, పోతే 60,000. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా. ఓకే సో 60,000 మీరు మాకు వెనక్కి ఇచ్చేసారండి. సిద్ధార్థ్ అంటే మనకి బొమ్మరిల్లు సినిమా గుర్తొస్తుంది. మీరు ఇలా రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల నాన్న నా చెయ్యి ఇంకా నీ చేతిలోనే ఉంది అనే సీన్ మీరు ఒకసారి మాకు చేసి చూపించాలి. నువ్వేమో ప్రకాష్ రాజ్ గారు. రే ఏంట్రా ఏంటి? ఇప్పుడు అర్థమైందా మిమిక్రీ ఎంత కష్టం అమ్మా? మొత్తం సుమగారే చేశారు. నేనేం చేశాను? ఇక్కడికి వస్తారు, మాకు మైకులు ఇస్తారు, మాట్లాడమంటారు. మేము మొదలు పెట్టేటప్పటికి మళ్ళీ మొత్తం మీరే చెప్పేస్తారు. మేము ఎక్కడి నుంచోవాలో మీరే చెప్తారు, ఎలా మాట్లాడాలో మీరే చెప్తారు. మేమేదో మా సినిమా పేరు చెప్దామని వస్తాం, మొత్తం అన్ని సినిమా పేర్లు మీరే చెప్పేస్తారు. ఏం సినిమాలు చేస్తున్నారు ఏంటి అన్ని మీరే చెప్పేస్తారు. ఇంకేంటి మేము చెప్పేది? అన్ని మీరు చెప్పిన తర్వాత ఏంట్రా ఇది? మీరు అసలు ఇంటర్వ్యూలకి ప్రోగ్రాంలకి పిలిచేది మేము చెప్పేది వినడానిక, మీకు కావాల్సింది చెప్పించుకోవడానిక? ఇది బాగోలేదురా. మొత్తం అంతా నన్ను టార్గెట్ చేసి చెప్తున్నారు చూసారా? నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే సరే అమ్మా, నేను ఇప్పుడు ప్రకాష్ రాజు. నువ్వు ప్రకాష్ మీరు చేయండి. రెడీ నాన్న? అంతా నువ్వే చేసావు నాన్న. నేనేం చేశాను? టెంపుల్ కబడ్డీ అని పక్కన తీసుకొని వచ్చి కబడ్డీ కాదమ్మా, డింపుల్ హయాతి తీసుకొని వచ్చి అది కూడా నువ్వే చేసావు. ఏం చేస్తావు? ఆయనకేం మొహమాట పడుతున్నారని చెప్పేసరి నేను కొంచెం లీడ్ తీసుకున్నా. తర్వాత నాకు అర్థమైంది డాన్స్ చాలా కష్టమని, కామెడీ బెస్ట్ అని. నువ్వెవరమ్మా? ఓ ఇది బొమ్మరిల్లు జెనీలియా అమ్మరారా నాన్న. ఈ పక్కరా. నాన్న పక్కకు రా అమ్మా, నాన్న పక్కకు రా. వద్దు, మా నాన్న గురించి నీకు తెలియదు. నువ్వు ఇక్కడే ఉండు. అలా కాదమ్మా,
నేనేం చేశాను నేను? నువ్వు చిన్న మేకప్ కిట్ అడిగితే లారీడి మేకప్ ఇచ్చా. అరే జెన్నీ ఇట్రారా. మీరు సిద్ధుని బయటికి పంపట్లేదు. ఎందుకు? తనకు కావాల్సిన షర్ట్ ఇప్పిమంటే ఇప్పిట్లేదు. ఏరా షర్ట్ ఇప్పించే. షర్ట్ ఇప్పేయమంటున్నారా? నాన్న నీ కుళ్ళు జోకులు ఇక్కడైనా ఆపవాను. మీరు వేసిన కుళ్ళు జోకులు మొత్తం వేయినా. నాన్న మీరు అసలు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. నా చెయ్యి ఇంకా నీ చేతిలో ఉండదు నాన్న. జెనీలి ఏది? పారిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోటోలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ని చూపిస్తున్నాము. పెద్దగా అయ్యాక ఆవిడ హీరోయిన్ అయ్యారు. ఆ హీరోయిన్ ఎవరో గెస్ చేయండి. యా చెప్పండి. మీనా గారు అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. సింపుల్ కి ఇచ్చేద్దాం 40,000. నెక్స్ట్ ఈ ఫోటో ఏ సినిమాకి సంబంధించిన స్టిల్లో చెప్పాలి మీరు. గోపిచంద్ గారు జయం. ఓకే 80,000 దగ్గర ఆగింది అమౌంట్. చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్ 80,000. ఇది ఇచ్చే ముందు సీట్ చేద్దాం. టైం అయింది. ఈ టైం సుజాత గుడి దగ్గరికి వస్తాననింది. రానంటూనే సిన్నదో. నా సుజాత వచ్చింది అనుకున్నాను. సుమా వచ్చిందా? అట్లయితే నీ సినిమాలో హీరో కాదు, విలన్ గా చేయడమే కరెక్ట్. కాదు, మీరు హీరోగా చేయడమే కరెక్ట్. మీ సుజాత వస్తుంది. వెళ్ళవయ్యా వెళ్ళు. నువ్వు వెళ్ళొచ్చు కదా నేందుకు? వెళ్ళవయ్యా వెళ్ళు. ఇంత దగ్గర నుంచి చూసాక వెళ్ళకుండా ఎవడుంటాడు? మేము మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మీరు వెళ్ళండి. ఎస్, మీరు ఏదో చెప్పాలన్నారు, నన్ను పిలిచారు. మీరు బయట ఎన్ని ఈవెంట్లు చేసినా పర్లేదు, బయట షోస్ చేసినా పర్వాలేదు, నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మటుకు మీరే హోస్ట్ చేయాలి. అర్థమైందా? చేయకపోతే క్యారెక్టర్ లోంచి బయటకు వచ్చేసేయండి మహాప్రభు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోలో కనిపిస్తున్న యాక్టర్ సినిమాలో చేసిన క్యారెక్టర్ పేరేంటో చెప్పాలి మీరు. వాసు గారు చెప్పండి. శివగామి. యు మీన్ ఇట్ ఇస్ రమ్యకృష్ణ గారు? Yeah. అంటే ఆ చెయ్యి Yes. కట్టప్పా మాహిష్మతికి మకిలి పట్టింది, వెళ్ళి రక్తంతో కడిగేయి. ఏ బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలమ్మా? చూద్దాం. రైట్ ఆన్సర్. మూడో రౌండ్ మొదలెట్టేద్దాం. మూడో రౌండ్ ఖాయ్ రాజా ఖాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. యూనివర్సిటీస్ లో వాటిలో కండక్ట్ చేసినటువంటి సర్వేస్, ఆ సర్వేకి సంబంధించి ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తాం. మీరు బజర్ నొక్కి టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు మీ అమౌంట్ లో నుంచి. అలా పెట్టిన వాళ్ళకి రైట్ ఆన్సర్ అయితే ఆ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. అవతల టీం వాళ్ళు వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్ అని బెట్టింగ్ చేయొచ్చు. రైట్ ఆన్సర్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది.
అదే ఇద్దరికి రాంగ్ అయితే ఇద్దరు బెట్ చేసినటువంటి అమౌంట్ పోగొట్టుకుంటారు. సో మొదలెట్టేద్దామా? ఖాయ్ రాజా ఖాయ్. ఫస్ట్ క్వశ్చన్, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వచ్చే ఆలోచన ఏంటి? కాదా తెలుగులోనే ఉంది కదా? అవును. నాకు రాదు, చదవడం రాదు, మీరు చూపించడం ఎవరికి తెలుసు అండి? అమ్మో నేను మిమ్మల్ని అస్సలు నమ్మలేము. నిజం రాదు. ఇది ఫస్ట్ రౌండ్, ఇది ఇవి చూస్తూ ఉండండి. అయితే ఇది అర్థం కావట్లేదు. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వచ్చే ఆలోచన ఏంటి? మీరేమనుకుంటున్నారు? నార్మల్ గా అయితే ఎన్ని రోజులు ఉంటారని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకసారి మంచం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, కంచం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మీరేమనుకుంటారు? మంచి భోజనం పెట్టాలి కదా. మంచోళ్ళండి మీరు చాలా. అందుకే ఫ్రెండ్షిప్ ఇద్దరికి. అది ప్రభాస్ గారు, గోపీచంద్ గారు. డింపుల్, మీరు చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కుక్కలు తోలుతాం. ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తున్నా. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వచ్చే ఆలోచన ఏంటి? ఎప్పుడు వెళ్తారు అని, ఏం తెచ్చారు అని, ఏం వండి పెట్టాలో అని, ఈ టైంలో ఎందుకు వచ్చారు అని. యా టైం స్టార్ట్స్ నౌ. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా వచ్చే ఆలోచన ఏంటి? ఎప్పుడు వెళ్తారు అని, ఏం తెచ్చారు అని. ఓకే గోపిచంద్ గారు చెప్పండి. ఏం వండి పెట్టాలో. మీరు చెప్పినటువంటి ఆన్సర్ మీద మీరు ఎంత బెట్టింగ్ చేస్తారు? ఎంత? 50. అదేంటి మీరు కాన్ఫిడెంట్ అయితే ఇంకొంచెం ఎక్కువ 2 lakhs. 2,50,000 పోతుంది. సార్ ఈ టైంలో ఎందుకు వచ్చారని కూడా అనుకోవచ్చు కదా. నువ్వు ఆయన కన్ఫ్యూజ్ చేయకు. 2,50,000 ఓకే. లాక్. వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? ఎంత బెట్టింగ్ వేస్తారు? రైట్. రైట్. ఎంత పెడతారు? డబ్బులు పోయినా పర్లేదు, మనుషులు మంచోళ్ళు అనిపించుకోవాలి. ఎంత? 50. అంత మీరు వాళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టొచ్చుగా. ఎంత? 2 lakhs అది. 2 lakhs. మీరు 2,50,000 పెట్టారు. కరెక్ట్ అయినట్టయితే మీకు 2 times ఎక్కువ వస్తుంది. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 3 times వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా ఎప్పుడు వెళ్తారు అని ఎక్కువ మంది ఆలోచిస్తారు. అది కూడా 38%. సార్ ఐ టోల్డ్ యూ ARD. నేను అదే చెప్పాను. ఫస్ట్ అనుకున్నాం. సరే మీరేం చెప్పినా మీ 2,50,000 స్వాహా, మీ 2 లక్షలు స్వాహా. ఇంటికి వస్తారు ఇప్పుడు, రాగానే ఎప్పుడు వెళ్తారు అనుకుంటారు. అలా కాదు సార్, ఇప్పుడు వచ్చాను సార్ ఇంటికి. బాగున్నారండి? నమస్కారం. వచ్చారు, ఎప్పుడు వెళ్తారు అనుకుంటారా? ఆలోచన మనసులోనే కదా, బయట అడగం కదా మనం. రాగానే ఎందుకు అనుకుంటారు? నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. అసలు ఎంత యాక్ట్ చేసి మరి కూడా చూపిస్తున్నారు. ఇంటికి మార్నింగ్ వచ్చారనుకోండి, సాయంత్రం దాకా వెళ్ళలేదు, అప్పుడు అనుకుంటాం ఏంటి వీళ్ళు ఎప్పుడు వెళ్తారని. మార్నింగ్ రాగానే వీడు ఎప్పుడు వెళ్తాడు అనుకోండి, ఇంక వాళ్ళే మనుషులు. నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు. మీలాంటి మంచి మనుషులు కరువయ్యారు. ఈ మధ్య కాలంలో అందరిది న్యూక్లియర్ ఫ్యామిలీ. వాళ్ళకి కావాల్సినటువంటి పప్పు అన్నం తెచ్చుకుంటున్నారే కానీ ఇంకొకటి ఎక్స్ట్రాగా వస్తే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను అసలు. అదే ఏం వండి పెట్టాలా అని. కాబట్టి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నారు. మీరు ఆన్సర్ చెప్పారు చూడండి. సెకండ్ క్వశ్చన్, భార్య ఎలాంటి విషయాల్లో భర్త పైన అలుగుతుంది? అబద్ధాలు ఎక్కువ చెప్పినాం. దొరికేస్తారు సార్ అయితే మీరు. సీను నీ మీద ఎప్పుడు అలిగింది? అందరూ ఉన్నప్పుడు కోపడితే అలుగుతారు బేసికల్లీ. అనకూడదు. చెయ్యమ్మా. గోపిచంద్ గారు మీ విషయంలో మీరు చెప్పండి. ఇంటికి లేట్ వచ్చినప్పుడు మీరే లేట్ వెళ్తారు, షోలు అన్ని చేసి. మీరు చెప్పిన దానికన్నీ ఓకే అనాలి, కాదనుకో. ఏదైనా సరే అంటే బెటర్. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు మా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4లో టాప్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయాలి మీరు. భార్య ఎలాంటి విషయాల్లో భర్త పైన అలుగుతుంది? వంట బాగా లేదు అన్నప్పుడు, పొగడనప్పుడు, అడిగినవి తీసుకురానప్పుడు, బయటకు తీసుకు వెళ్ళనప్పుడు. భార్య ఎలాంటి విషయాల్లో భర్త పైన అలుగుతుంది? వంట బాగా లేదు అన్నప్పుడు, పొగడనప్పుడు. ఓకే, వాసు గారు చెయ్యి ఫస్ట్ వచ్చి పడింది, చెప్పండి. వంట బాగాలేదు అన్నప్పుడు. సో ఎంత బెట్టింగ్ వేస్తారు? సరే, అందరి విషయంలో జరిగేది అదే కాబట్టి ఓకే. 1 lakh అంతే. 1 lakh. వంట బాగోలేదు అని అన్నప్పుడు 1 lakh వీళ్ళు ఇచ్చారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా చెప్పండి మీరు. రాంగే. రాంగ్. ఓకే, ఎంత బెట్టింగ్?
50,000 మొత్తం పెట్టండి సార్, ఎందుకు సార్ మనకి? పోతే పోయి మొత్తం పెట్టండి సార్. $3,71,000. ఓకే వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని పెట్టారు. అవును. వీళ్ళ ఆన్సర్ రైటా కాదా చూద్దాం. పొగడనప్పుడు భర్త పొగడనప్పుడు భార్య భర్త పైన అలుగుతుంది. సో అర్థమైందిగా, ఆడవాళ్ళు పొగడనప్పుడు, వంటని పొగడనప్పుడు, వాళ్ళ చీరని పొగడనప్పుడు. వాళ్ళ యాంకరింగ్ బాగుంది. మీ ఆన్సర్ చెప్పలేదు మిమ్మల్ని అడిగినప్పుడు. నేను ఆ ఆడవాళ్ళలోకి రాను, అందుకని 2 times అండి. మీ 1 lakh పోయిందండి. ఓకే, మూడో ప్రశ్న. వాహనాలని నడిపే డ్రైవర్లు ఎక్కువగా చేసే తప్పు ఏమిటి? ఫోన్లు చూస్తూ. టెంపుల్ కరెక్ట్. ఫోన్లు చూస్తూ చేయడం. ఓకే, అవి చెప్పండి. అయ్యండి చెప్పండి. మీరు జనరల్ ఏమనుకుంటున్నారు అని చెప్పరా? ఓకే సీను, అక్కర్లేదు. నేను చెప్తారా? చెప్పు. బేసిక్ లాంగ్ డ్రైవ్ ఉన్నప్పుడు అమ్మా, అరే నిద్ర వస్తూ ఉంటుందిరా, నేను డ్రైవ్ నాకు నిద్ర రాదు అసలు అని ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తారు మేడం కొంతమంది ఫ్రెండ్స్. కరెక్ట్. అది లాంగ్ డ్రైవర్స్ తూలుతారు. అని డ్రైవర్లే కదా సార్. వాహనాలు నడిపే డ్రైవర్లు ఎక్కువగా చేసే తప్పేంటి? మద్యం సేవించడం, మొబైల్ చూడడం, అతివేగంగా నడపడం, రోడ్డు మీద అమ్మాయిలను చూడడం. వాహనాలు నడిపే డ్రైవర్లు ఎక్కువగా చేసే తప్పేంటి? మద్యం సేవించడం, అతివేగంగా నడపడం. హీరోయిన్ బజర్ కొట్టింది, హీరో గారు హీరోయిన్ కొట్టారు. చెప్పండి. మద్యం సేవించడం. అర్రే పప్పులో కాలేసింది. ఎంత పెడతారు? ఎంత? 1.5. మద్యం సేవించడం అనేది అనుకుంటున్నారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగే. ఎంత బెట్టింగ్? మొత్తం పెట్టండి సార్. వద్దు సార్ మనకి ఇవన్నీ. మనకు వద్దా ఇది? మనకి వద్దు సార్, పెట్టండి సార్. మొత్తం పెట్టేశారు. అమ్మా నేను డోర్ దగ్గర ఉండొచ్చా? ఎందుకు అంటే పక్కన ఉంటూ కొంచెం మళ్ళీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మొబైల్ చూడడం. వాహనాలని నడిపే డ్రైవర్లు ఎక్కువగా చేసే తప్పు మొబైల్ చూడడం ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు వీళ్ళు చెప్పింది మద్యం సేవించడం రాంగ్ అన్నారు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది. Oh my God. ఎంత అండి? 14,84,000. మీరు మ్యాథ్స్ లో ఉత్తమ స్టూడెంటా? మీరు ఏం చదివారు? ఇంజనీరింగ్. ఓ మై గాడ్, దూరంగా ఉండండి కొంచెం నాకు. లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. మనం ఇంట్లో కాకుండా బయట ఎక్కువగా నిద్రపోయే ప్రదేశం ఏంటి? నేను ఎక్కువ జర్నీలో పడుకుంటాను. నువ్వు షూటింగ్ లొకేషన్ లో పడుకుంటావు ఊరుకా. సరే ఆన్సర్ అది చెప్పేయండి. ఎందుకు? టైం చాలా వాల్యుబుల్ కదా. మనం ఇంట్లో కాకుండా బయట ఎక్కువగా నిద్రపోయే ప్రదేశం ఏంటి? బస్సు లేదా రైలు ప్రయాణంలో, డాబా మీద లేదా ఆరు బయట, సినిమా థియేటర్ లో, తరగతి గదుల్లో. డి అనేది కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. Your time starts now. మనం ఇంట్లో కాకుండా బయట ఎక్కువగా నిద్రపోయే ప్రదేశం ఏంటి? బస్సు లేదా రైలు ప్రయాణంలో. కొట్టండి సార్. ఏంటి ఈసారి వద్దనా? స్ట్రాటజీ మార్చారు. ఓకే. మన ఇంట్లో కాకుండా బయట ఎక్కువ నిద్రపోయే ప్రదేశం ఏంటి? బస్సు లేదా రైలు ప్రయాణంలో, డాబా మీద లేదా ఆరు బయట. ఏమండి హలో ఒక నిమిషం. తెలుగు చదవడం రాదని చెప్పారు, మొత్తం చదువుతున్నారు. అమ్మ గోపీచంద్ గారు. 50,000. 50,000 అంతేనా? ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయితే మొత్తం పెట్టొచ్చుగా. చాలు మాకు ఇది వస్తే చాలు, ఎక్కువ అయిపోయింది. ఓకే, 50,000 పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? కరెక్ట్. రైటా? ఎంత ఉంది మా దగ్గర? 60,000. మీరు ఎంత పెట్టారు సార్? కాదు, ఒక్క 10,000 ఉంది. మళ్ళీ నెక్స్ట్ గేమ్ కొన్నాం కదా. 50,000 పెడుతున్నాం. 50,000. వీళ్ళ ఆన్సర్ రైట్ అని. కారు లేదా రైలు ప్రయాణాల్లో అంట రైటా కాదా చూద్దాం.
బస్సు లేదా రైలు ప్రయాణంలో. 3 times ఓకేనా? మీకు 2 times పోనీలేండి. అయ్యేసరికల్లా వీళ్ళు అనూహ్యమైనటువంటి విజయంతో చాలా డబ్బులు సంపాదించుకొని పెద్ద లీడ్ లో ఉన్నారు. 15,84,000. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. తార్ మార్ తక్కర్ మార్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. కొన్ని సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎప్పటికల్లా చెప్పాలి అంటే ఈ రెడ్ లైన్ నుంచి ఒక రెడ్ కలర్ మీ దగ్గరకు వచ్చి టచ్ అయ్యే లోపల రైట్ ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ టచ్ అయ్యిందిరా చెప్తే ఇంక అయిపోయినట్టే, మీ డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ రౌండ్ తర్వాత 2 టీంల్లో నుంచి ఒక టీం మాత్రమే ఫైనల్ రౌండ్ జాక్ పాట్ ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రౌండ్ లో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో రాంగ్ ఆన్సర్ చెప్పగానే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు 25% ఆఫ్ ది అమౌంట్ ఇంకొక టీం కి ఇవ్వాల్సి ఉంటుంది. అసలు చెప్పకపోయినా కూడా 25% ఇచ్చేయాల్సి ఉంటుంది. అదే ఒకరికే డబ్బులు ఇచ్చి పంపిద్దాన్ని ఫిక్స్ అయ్యారు. అది కూడా తెలియదు, జాక్పాట్ రౌండ్ తర్వాత తెలుస్తుంది. 0తో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, టాపిక్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీదే. కూరగాయలు, తేదీలు, డేట్స్. కూరగాయలు. మేము కొన్ని కూరగాయల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఆల్ ది బెస్ట్. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు. రైట్ ఆన్సర్. ఆలుగడ్డ. రైట్ ఆన్సర్. క్యారెట్. రైట్. బీట్రూట్. రైట్. వంకాయ. రైట్. క్యాబేజ్. రైట్. కాలీఫ్లవర్. రైట్. కీరా. రాంగ్ ఆన్సర్. 25% ఆఫ్ యువర్ అమౌంట్ వీళ్ళకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. లెవెల్ 2 లోకి వెళ్తున్నాము. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు 50% అమౌంట్ ఇంకొక టీం కి ఇవ్వాల్సి ఉంటుంది. టాపిక్స్: హీరోయిన్స్, గణితం. హీరోయిన్స్. అన్ని తరాల హీరోయిన్స్ ఫోటోలు వేస్తాము, వాళ్ళ పేర్లు చెప్పాలి. యోర్ టైం స్టార్ట్స్ నౌ. సౌందర్య. రైట్ ఆన్సర్. అనుష్క. రైట్. కాజల్. రైట్. సమంత. రైట్. త్రిష. రైట్. పూజా హెగ్డే. రైట్. కీర్తి సురేష్. రైట్. సావిత్రి గారు. రైట్. వాణిశ్రీ గారు. రైట్. రమ్యకృష్ణ గారు. రైట్. మీనా. రైట్. నయనతార. రైట్. రాశికన్న. రైట్. శోభన. రైట్. కృతి శెట్టి. రైట్. కాంచన గారు. కాంచన. రాంగ్ ఆన్సర్. ఇదేమైనా బాగుందా? కాంచన కాదు, అది కన్నమ్మ గారు. చెప్పొచ్చు కదా. కానీ ఒక రేంజ్ లో ఆడారు. అసలు ఎక్కడ ఎవరికి పడుతుందో అని చూస్తున్నాను నేను. అటెళ్ళొచ్చు కదా పాపం. అది అలా వచ్చిందండి, ఏం చేస్తాం. కన్నమ్మ గారు ఇటు వచ్చారు అంతే. ఇది చీటింగ్. ఇది 50% ఇచ్చేయండి అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలిమినేషన్ అవుతారు మొత్తం. దాంతో ఒక టీం మాత్రమే లాస్ట్ జాక్పాట్ రౌండ్ ఆడతారు.
మళ్ళీ టాపిక్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. పక్షులు, జెండాలు. పక్షులు ఏ జెండాలు సెలెక్ట్ చేయొచ్చుగా. మన పక్కన 2-3 జెండాలు చెప్పగల. పక్షులు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. చిలుక. రైట్. క్రో. కాకి. రైట్. నెమలి. రైట్. పిజన్. రైట్. కోడి. రైట్. ఈగల్. రైట్. ఆల్. రైట్. పిజన్. చిచి. పెంగ్విన్. రైట్. టక్. రైట్. కొంగ. కొంగ. రైట్. కొంగ. రైట్. జరిగిపోయా. కోయల. రైట్. స్వాన్. రైట్. రాబందు. రైట్. గిన్నికోడి. కింది కూడా. స్టార్కీ. రాంగ్ ఆన్సర్. ఉష్ట్రపక్షి. అక్కుపక్షి. ఉష్ట్రపక్షికి దొరికిపోయారు. మీరు ఆల్మోస్ట్ కోయిలకి దొరికారు. జస్ట్ అట్లా ఎడ్జ్ లో బతికిపోయారు అంతే కోయిలకి. కాదు వెళ్ళిపోయింది, నేను చూస్తున్నాను. ఎక్కడ వెళ్ళిపోయింది? అది వచ్చేసింది అక్కడ దాకా. నాకేమో ఇక్కడ డ్రెస్ వల్లేమో 1 ఫీట్ ముందుకుంది. 1 ఫీట్ ముందుకుంది. 100% అమౌంట్. సో అలా జాక్ పాట్ రౌండ్ ఆడుతున్నారు గోపిచంద్ గారు అండ్ సీను. ఇందులో చాలా సింపుల్ బట్ క్రిటికల్ గేమ్స్ ఉంటాయి. దాన్ని మీరు 3 లెవెల్స్ లో ఆడతారు. ఆ 3 లెవెల్స్ లో కూడా డిఫరెంట్ టైమర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టైమర్ ని బట్టి మీ డబ్బులు 2 అవ్వచ్చు, 3 5 కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు ఆ రౌండ్ లో గెలవకపోతే ఇప్పటి వరకు వచ్చింది స్వాహా, కంప్లీట్ గా పోతుంది. ఫిట్టింగ్ బాగా పెట్టారు అక్కడ. ఆడదామా? లెట్స్ స్టార్ట్. జాక్ పాట్ రౌండ్. అదేదో జామ్ పండ్ రౌండ్ లాగా చెప్పారు. మేము పెట్టినటువంటి గేమ్ ఏంటంటే ఆ కార్డ్స్ పెట్టాము. ఒక చేయి వెనకాల పెట్టేసుకోవాలి, ఇంకొక చేత్తో మేము చెప్పినటువంటి టైమర్ లోపల మీరు దాన్ని లాగేసి కింద పడేయాలి. ఫస్ట్ లెవెల్లో మీకు 20 సెకండ్స్ లో మీరు పడేసినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగింది. కంగ్రాచులేషన్స్. అయితే సెకండ్ లెవెల్లో మీరు ఒకవేళ గనక 15 సెకండ్స్ లో ఇదే గేమ్ ఆడినట్టయితే 4వ రౌండ్ వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది. ఇలాగా ఏంటి ఆడతారా? 15 సెకండ్స్ లో సేమ్ గేమ్. 4 టైమ్స్ కదా. బాగా ఆలోచించండి సార్, ఇందాక టైం పట్టింది. తీసేద్దాం. సరే సార్, చేద్దాం కదా. స్పీడ్ చాలా హై స్పీడ్ లో ఉండాలి. రామబాణం లాగా స్పీడ్ ఉంటుంది సార్. ఓకే, యోర్ టైం స్టార్ట్స్ నౌ.
సూపర్ అండి, సూపర్. 15 seconds మీ అమౌంట్ 4 times పెరిగింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ 10 seconds. 4వ రౌండ్ వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 5 times. 5 సూట్ కేస్, కానీ టైం మాత్రం 10 seconds. 10 seconds అంటే మరి కొంచెం చెయ్యని పెరగాలి కదా. మా దగ్గర ఉండే ఆఫర్ ఇంతే. ఒకవేళ ఓడిపోతే ఏమి రాదు, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అసలు మనీ రాదు. అన్యాయం కదా. రాదు. ఫస్ట్ 2 రౌండ్లు అవన్నీ ఒకవేళ మీరు గెలవకపోతే ఇప్పటి వరకు వచ్చింది స్వాహ. ఇది సుమ అడ్డానా క్యాసినోనా నాకు అర్థం కావట్లేదు. అన్ని ఇచ్చినట్టు ఇచ్చి లాస్ట్ లో పట్టుకెళ్ళిపోతారా? సరే పదా. 9th సెకండ్ నుంచి వెళ్ళదు, అక్కడ ఆగింది. షూరా? షూర్. ఓకే, డన్. 10 seconds, amount 5 times. Your time starts now. సీను, నువ్వు జస్ట్ మిస్ చేసేసి ఉండేవాడివి, ఎందుకంటే గోపిచంద్ గారు చాలా స్పీడ్ గా ఆడుతున్నారు. అసలు చాలా పవర్ ఉంది, చాలా పవర్ ఉంది. సుమా అడ్డానా మజా వచ్చిందా లేదా? మీరు ఈ 5 సూట్ కేసులో ఉండేటువంటి అమౌంట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సుమా గారు, షో చాలా బాగుంది. Thank you ఎంజాయ్డ్ ద షో. మళ్ళీ కలుద్దాం Saturday 9:30 కి on Suma Adda. Until then, take care. Bye bye.